చావా మూవీకి సంబంధించి మంచి అప్డేట్ ఏంటంటే మీకు అందరూ తెలిసిందే 200 కోట్లు సంపాదించిందంటే ఎస్బీఐ లెక్కల ప్రకారం అయితే అంతే ఉంది, క్లోజ్ టు 200 కోట్లు అనమాట. లెక్కేంది నేను చెప్తాను. సో ఫస్ట్ డే 1 చూసుకుందాం. సో డే 1 31 crores వచ్చింది, డే 2 37 crores, డే 3 48 crores అండ్ ఆల్సో డే 4 24 crores. ఓవరాల్గా కలుపుకుంటే నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే 140 కోట్లు వచ్చింది. అదే కదా మనకు అందరికి తెలిసిందే. కానీ గ్రాస్ చూసుకుంటే మాత్రము 168.6 కోట్లు అన్నమాట. పై ఓవర్సీస్లో 27 కోట్లు వచ్చింది. ఇవన్నీ కలుపుకుంటే ఎంత పడుతుంది? 195.6 కోట్లు పై. అంటే ఒకటి 4 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఒకటి చెప్తున్నా, కానీ మనం ఈ వారిది కూడా కలుపుకున్నామంటే ఈ వారి కల్లా నైట్ కల్లా ఒక 5 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఇది ట్రేడర్స్ వాళ్ళది ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కాబట్టి ట్రేడర్స్కి, ప్రొడ్యూసర్కి, మేకర్స్కి అనేది కూడా పక్క పెడితే హిట్ అయితే కొట్టింది బై. రేపు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర అయితే అందరూ హాలిడేలు ఇచ్చేస్తే అందరూ పోయి మూవీలో చూస్తారన్నమాట. దానికి ఇంకొంచెం సీటింగ్ ఆక్యుపెన్సీ అవుతుందో పోయి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. సో దానివల్ల కూడా అడిషనల్గా చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే 48 మనకి డే 3 వచ్చింది సండే రోజు. సో అదే వచ్చే అవకాశం అంటారు. సో అది వచ్చిందంటే దగ్గర 250 కోట్లు అయితే ఈజీగా వచ్చేసి అక్కడ నుంచి 350 కోట్ల దాకా కూడా కొంచెం టైం పడుతుంది. 10 days లోపల నేను మళ్ళీ ఒక అప్డేట్ అయితే చేస్తాను. ప్రసంగం అయితే ఈ రోజుకి అంటే డే 5th లెక్క ప్రకారం కూడా ఇవాళ మార్నింగ్ షోస్ కానీ మధ్యాహ్నం షోస్ లెక్క ప్రకారం కూడా చూసుకున్నా చావా మాత్రం 200 కోట్లు అయితే కొట్టేసింది.